హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్ 999. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోనే డైరెక్ట్గా చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసేసి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా ఉల్లి ఆకు వేసుకుంటున్నాను నేను. మీకు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయండి. ఇలా నిలువుగా కట్ చేసుకున్నటువంటి 6-7 పచ్చిమిర్చి ఇందులోనే వేసి బాగా కలపాలి. సో ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కప్పు నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను. మనం కడగాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా మనం చేసేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్గా ఇందులో ఆయిల్లోనే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేంతవరకు. ఇక్కడ ఒక 4 టమాటోస్ని తీసుకొని కట్ చేసి ఇందులోనే కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరిలో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో టమాటో పప్పుని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడతారు. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి ఏ విధంగా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. సో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మనం ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించేసుకుందాం. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాము. సో వీడియో అనేది ఎక్కువ ల్యాగ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేశాను. సో చూస్తున్నారు కదా, పప్పు అయితే రెడీ అయిపోయింది. సో మనం ఈ పప్పులో కొంచెం కొత్తిమీర వేసుకొని, ధనియా పౌడర్ అవసరం లేదు, జస్ట్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర, తెలంగాణ అందరూ మెచ్చే టమాటో పప్పు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ విధంగా బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి ఏ విధంగా అయినా మీరు హ్యాపీగా తింటారు. చాలా బాగుంటుంది. సో నేను సాల్ట్ వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది, నేను ఆ వీడియో తీయలేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.